అంత దుర్మార్గంగా ఇవాళ పవర్ ఉత్పత్తి చేస్తూ ఉంది. ఈ పవర్ ప్లాంట్లో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలకు భద్రత లేదు అని చెప్పేసి అనేక సందర్భాలలో మేము సింగరేణి యాజమాన్యానికి డైరెక్టర్లకు మెమోరాండాలు సమర్పించడం అనేది జరిగింది. కనీసం కార్మిక నాయకులు అక్కడికి వెళ్ళి కార్మికుల పరిస్థితి ఏందని చూడనీయకుండా ఇవాళ గేట్ల కాడ సిఐఎస్ఎఫ్ బలగాలను పెట్టి లోపలికి పోనీయటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు అంటే ఇవాళ అత్యంత హీనంగా దుర్భరంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇవాళ చంద్రమోహన్ కుటుంబానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. పాత వస్తువులను రిపేర్ చేయించే కోణంలో ఇవాళ చంద్రమోహన్ని ఆ కుటుంబం కూలిపోవడం అనేది జరిగింది. మేము అన్ని యూనియన్ల తరఫున అనేక సందర్భాల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ యూనియన్ నాయకుల నుండి కొంత తప్ప ఎక్స్గ్రేషన్ చెల్లించడం లేదు. ఆ కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఒక ఒప్పందం చేయమని చెప్పేసి అనేక సందర్భంగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబానికి చంద్రమోహన్ కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎక్స్గ్రేషన్తో పాటు ఇతర హక్కులు సౌకర్యాలు కల్పించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు అట్లాగే ఇతర కార్మిక సంఘాల యూనియన్ల తరఫున అందరి తరఫున ఈ పోరాటం కొనసాగిస్తాం. ఈ ఎక్స్గ్రేషన్ ఫైనల్ అయ్యేంత వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.